వేసవికాలం వచ్చిందంటే రోడ్ల సైడ్న అక్కడక్కడ ఊరు బయట, ఊరు మధ్యలో మార్కెట్ల దగ్గర ఈ తాటి ముంజలు కనపడతా ఉంటాయి. ఈ వేసవికాలం మాత్రమే దొరుకుతాయి గనుక వీటిని చూడగానే తినాలన్న ఆశ పుడుతుంది. అందుకని వీలైన చోట కారు ఆపుకొని ఇట్లా ముంజలు తీపిచ్చుకొని అక్కడికక్కడే తినటం ఇంకా బావుంటుంది. మనం ఇంటికి తెచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తర్వాత తినటం కంటే, ఈ వేసవికాలం అన్నాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కనపడుతుంటాయి గనక మనం ఎక్కడికక్కడే తింటే బావుంటుంది. అది పిల్లలకి అనుభవం లేదు కదా ఇప్పట్లో, ఈ రోజుల్లో. అందుకని చెప్పి మా మనవరాళ్ళని తీసుకొనొస్తా దారిలో ఆపాము. అవేంటనేది ఎప్పుడు తినలేదు వాళ్ళు. కొత్తగా కదా విచిత్రంగా చూస్తున్నారు. ఎలా తినాలి అని. వాటిని నేను ఎట్లా తినాలో చూపిస్తున్నా వాళ్ళకి అనుభవం లేదు కదా! చేతకాట్ల మీద పోసుకుంటారు. డ్రెస్సులు పాడవుతాయని మళ్ళీ ఒక కంగారు నాకు. ఇవి నీళ్ళు బట్టల మీద పడితే మరకలవుతాయి. అంటే మరకలంటే రంగు కాదు కానీ, ఆ నీటి మరకలల్లే అవి అట్లా ఉండిపోతాయి. అందుకని చిన్నామెకి అసలు కుదరటం లేదు తీసుకోవటం. అందుకని నేనే తీసి తినిపిస్తున్నా. వాళ్ళకి ఏ టేస్టు ఉండదు గనక అవి పెద్ద టేస్టీగా అనిపించవు. కానీ వాటిలో ఉండే చలువ చేసే గుణం మనకు తెలుసు గనక పిల్లలకి తినటం అలవాటు చేయాలి. అవి తీసుకు తినటం ఒక ఆర్ట్‌లాగా అనిపించాలి. అయి చక్కగా బొటనవేలుతో ముంజ చుట్టూ బొటనవేలుతో లేపితే మొత్తం ముంజంతా వచ్చేస్తది. వాళ్ళు చాకుతో తీస్తారు. మనం వేలుతో తీసుకొని తింటాం. అది నేర్పాలని చూస్తే బెజ్జం పడి నీళ్ళు కారిపోతున్నాయని నీళ్ళు తాగుతున్నారు. ముంజ తీసుకోవటం చేతకాట్ల. అందుకని చెప్పి నేను ముంజలు ఎట్లా తీసుకోవాలి అనేది చూపిస్తా. వాళ్ళకి తినిపించాలని చూస్తున్నా. ముగ్గురు 3 కాయలు తీసుకున్నాము. ఇప్పుడు నా కాయ అయిపోయాక నేను వాళ్ళకి తీసి పెట్టాలి. లేకపోతే ముంజలు వేస్ట్ అవుతాయి. ముంజలు కూడా ఇప్పుడు రూ. 50 నుండి 70, 80 కూడా చెబుతున్నారు. అయితే ఇవి డజన్ 50 అంటే కాయకి 3 ఉంటాయి గనుక ఇట్లా 4 కాయలు తీసుకుంటే డజన్ అయిపోయినట్టే. ఇవి కూడా చాలా అరుదుగా దొరికే పళ్ళలాగా అయిపోయింది. ఎందుకంటే ఎక్కడికక్కడ తాటి చెట్లను తీసేస్తున్నారు కనుక తక్కువ అవుతున్నాయి తాటి చెట్లు. వీటి రేటు పెరుగుతుంది. పైగా చెట్లు ఎక్కువ కోసేవాళ్ళు లేరని, ఒకవేళ కోసిన కూలి ఎక్కువ అవుతుందని వీటికి కూడా రేటు పెరిగిపోయింది. ప్రకృతిలో మనం వీటిని ఏం పోషణ చేసి పెంచేవి కాకపోయినా వీటికి ఉండే వాల్యూ వీటికుంటుంది. తాటి ముంజలుగా కనుక కోసుకుంటే తాటి ముంజలు వస్తాయి. లేదంటే అసలు ముంజలకు కాకుండా ముందే కల్లు తీయటానికి ఇచ్చేస్తారు రైతులు. ఇదివరకటి రోజుల్లో అట్లా ఉండేది. అట్లా కల్లు ముంత కట్టిన చోట మాత్రం మనకి ముంజలు రావు ఆ చెట్టుకి. కానీ ఇప్పుడు ఈ తాటి ముంజలు కానీ, ఈతకాయలు కానీ ఇట్లాంటివన్నీ చాలా అరుదుగా అయిపోయింది. ఎందుకంటే పొలాల గట్లెమ్మట కూడా వాటిని తీసేసి ఫెన్సింగ్ లాంటివి వేసుకుంటున్నారు కానీ తాటి చెట్లను ఫెన్సింగ్గా ఉంచుకోవట్లేదు. దాని వలన ఇవన్నీ కూడా ప్రకృతిలో ఫ్రీగా దొరికేవి కూడా మనకి ఖరీదైపోతుంది. అంటే మనిషి కూలీ కానీ, మనిషి చెట్టు ఎక్కి కోసి రా తీసుకురావటానికి కానీ, వాళ్ళు ఒక చోట నుండి ఇంకో చోటకి తీసుకొచ్చి వాటిని అమ్మటానికి కూర్చోవటం కానీ, ఆటోల్లో రావాల్సిందే కదా! ఆటోల్లోనో, చిన్న వ్యాన్‌ల్లోనో యేసుకొనొస్తారు. ఆ ఖర్చంతా కూడా పడాలి కాబట్టి, మీకు ఫ్రీగా వచ్చినాయిగా అంత రేట్ ఎందుకు అనటానికి లేదు. మిగతావన్నీ వాటికి రేట్లు పెరిగిపోయినాయి. వాళ్ళు ఒక మనిషో, ఇద్దరు మనుషులో కూర్చొని వాటిని మనకి తీసి ఇవ్వటానికి రోజంతా కష్టపడిన దానికి మనిషికి కూలీలు లెక్కేసుకుంటారు కదా! అన్ని విధాలా అయి మనకి తాటి ముంజల మీద పడతాయి. మాకు ఫ్రీగా వచ్చేయి, మేము ఊరికేనే తినేవాళ్ళం, మా చెట్లకే తినేవాళ్ళం. ఇయన్నీ పాత రోజుల మాటలు. ఈ రోజుల్లో మాత్రం అవన్నీ మాట్లాడకుండా అయి దొరికినప్పుడు తీసుకొని తినటమే. అట్లా తినగలిగితేనే అవి మనకు దక్కుతాయి. లేకపోతే అవి కూడా తినటం మానేసినట్టు అవుతుంది. ఎందుకంటే సంవత్సరానికి వేసవిలోనే వస్తాయి గనక సీజనల్‌గా మనం తినాల్సిన వాటిలో ఇవి కూడా ముఖ్యం. వేసవి తాపాన్ని బాగా తగ్గిస్తాయి. ఈట్లికి ఉండే లక్షణాలు ఈట్లికే ఉంటాయి. వీటిలో ఫైబర్ అంతా ఉంటుంది గనక చాలా ఆరోగ్యానికి మంచిది. అందుకోసం మనం ఇక ప్రతిదానికి రేట్లు ఎంతో కొంత పెట్టి మనం తీసుకొని తింటున్నాం గనక, ఈ తాటి ముంజలు లాంటివి దొరికినప్పుడు మనం రేటు గురించి ఆలోచించకుండా తినటం గానీ, పిల్లలకి తినటానికి అలవాటు చేయటం గానీ చేస్తే ఇది లాభదాయకంగా ఉంది అనుకున్న వాళ్ళు వీటిని మనకి అందుబాటులోకి తేగలుగుతారు. లేకపోతే వాళ్ళు మానేస్తే అసలకి
వాళ్ళు మానేస్తే కాదు, కొన్ని రోజులకు పోతే ఇక ఆళ్ళు మానేస్తారు. ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళంతా కొద్దిగా పెద్ద వయసు ఆళ్ళు జేస్తున్నారు. చిన్న పిల్లలు, వాళ్ళ కుటుంబంలో పిల్లలందరూ కూడా చదువుకుంటున్నారు గనక, ఈ తాటి చెట్లని ఎక్కి ఆటిలిని కోసుకొచ్చే పనిని మానేస్తారు శుభ్రంగా. అప్పుడు మనకివి కూడా దొరకవు.